ఒంగోలు 33వ డివిజన్ శివప్రసాద్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి 22వ వార్షిక మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా సోమవారం రాత్రి శ్రీ పోలేరమ్మ తల్లి 22వ వార్షిక మహోత్సవం సందర్భంగా శివప్రసాద్ కాలనీలో మేళ తాళాలతో అమ్మవారి నగరోత్సవం జరిగింది. అంతకుముందు దేవస్థానం మూల విరాట్ అమ్మవారి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించి హారతులు ఇచ్చారు. మంగళవారం ఉదయం శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానంలో భక్తులు పొంగళ్ళు పెట్టి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నిర్వాహకులు వందలాది మంది భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో 33వ డివిజన్ అధ్యక్షులు నల్లూరు రవి, గంగవరపు కృష్ణమోహన్, కామని వెంకట్రావు, గణేష్ని సుబ్బారెడ్డి, మండే శ్రీమన్నారాయణ, జగన్నాథం మురళి, ఆపరేటర్లు వెంకటేశ్వర్లు, మాధవరపు సురేష్, గోరా వెంకటేశ్వర్లు, దేవస్థానం అధ్యక్షుడు దారా శివరామ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. అన్నప్రసాదం స్వీకరించి అమ్మవారి కనకర పొంది ఆ అన్నదాన కార్యక్రమానికి ఏదైనా వస్తువు రూపేణ ధన రూపేణ సహాయకాన్ని పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర నారాయణ వాస్తవాయ తన్నో శ్రీమన్నారాయణ ప్రచోదయాత్ అష్టద్వార దర్శనమాస్యాన్ ప్రాప్తస్తు సకల కార్యేషు సర్వత్ర విజయం భవేతు. శాంతి శాంతి. అమ్మవారు వేసి 22 సంవత్సరం వార్షిక సందర్భంగా మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము. ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆ అన్నదాన కార్యక్రమాన్ని యావత్ మంది భక్తులు కార్యక్రమం జరుగుతుంది. యావత్ మంది భక్తులు మరియు కమిటీ సభ్యులు మరియు కామని వెంకటరావు గారు, కృష్ణమోహన్ రావు గారు, మరియు శ్రీమన్నారాయణ గారు, రవి గారు, మరి ఎంతోమంది తోటి కార్యక్రమం, మరి గణేష్ సుబ్బారెడ్డి గారు, మరి ఈ కార్యక్రమం జరుగుతున్నది. కాబట్టి యావత్ మంది భక్తులు కూడా ఈ అమ్మవారి అన్నదాన కార్యక్రమాన్ని ఇచ్చేసిన భక్తులు కూడా ధన రూపేణ వస్తు రూపేణ సహాయ సహకారం నుంచి ఎంతో అమ్మవారి కనుగొన్నారు. కాబట్టి యావత్ మంది భక్తులు కూడా అన్నదాన కార్యక్రమం తీసుకుని అమ్మవారి కనుగొనవలసిందిగా కోరుచున్నాము. కాలనీ, విలేకర కాలనీ, కొత్తడొంక గ్రామ ప్రజలందరూ కలిసి ఈ గత 22 సంవత్సరాల క్రితము ఈ దేవస్థానాన్ని నిర్మించుకొని ఆ కరోనా 2 సంవత్సరాలు తప్పితే మిగతా 20 సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా దాతల సహాయ సహకారములతోటి అందరూ కలిసి ఈ విధంగా కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందదాయకమైన విషయము. అదేవిధంగా ఈరోజు 22వ వార్షికోత్సవము. ఈ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారు తిరణాల ఊరేగింపు కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దాతలు సహాయ సహకారాలతోటి చేయడం జరుగుతుంది.
జై పోలేరమ్మ తల్లి మాతాకి జై. ఈరోజు శివప్రసాద్ కాలనీలో వేంచేసినటువంటి శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారి 22వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా నిన్న నగరోత్సవం బాణసంచాలతో మేళ తాళాలతో మా డివిజన్ కమిటీ అధ్యక్షుడు నల్లూరు రవి గారి ఆధ్వర్యంలో మరియు మా కృష్ణమోహన్ గారి ఆధ్వర్యంలో రాత్రి ఘనంగా ఇది నిర్వహించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. దీనికి సహకరించిన ఎంతోమంది దాతలు సహకరించడం వల్ల ఇది 22 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒక కరోనా టైంలో మాత్రం ఒక 2 years మాత్రం జరగలేదు. అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భక్తులు కూడా భోజన సదుపాయాలు కల్పించారు కాబట్టి అందరూ కూడా తీర్థ ప్రసాదాలను సేకరించి అమ్మవారి కృపకు పాత్రలు కాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరియు దీనికి సహకరించిన ఎంతోమంది దాతలకు కూడా మనస్ఫూర్తిగా మా 33వ డివిజన్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మా పోలేరమ్మ దేవస్థాన కమిటీ తరఫున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.